హలో ఎవరీవన్, వెల్కమ్ టు మూవీ ఆఫ్ ద రివ్యూ. భర్త మహాశైలకు విజ్ఞప్తి. చాలా ఏళ్ళ కన్నా రవితేజ అన్న అయితే హిట్ కొట్టేసిండు. రవితేజ అన్న ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కళ్ళల్లో ఆనందం అయితే కనిపిస్తుంది ఈ సినిమాతోని. నేనేమంటున్నా, సినిమా బ్లాక్ బాస్టర్, సూపర్ హిట్, డూపర్ హిట్ అట్లా ఏం చెప్తలేను, హిట్ అయితే కొట్టేసిండు రవితేజ అన్న. ఎట్లా అని చెప్పేసి అంటే వీడియో మొత్తం చూడరి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. రివ్యూ మొత్తం చూడరి. రవితేజ అన్న లాస్ట్ ప్రీవియస్ మూవీస్ కనుక తీసుకుంటే అన్ని హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలు, మాస్ సినిమాలు అంతా ఆ కంటెంట్కి రవితేజని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఎట్లన్నా హిట్ కొడదామని చాలా ట్రై చేసిండు. బట్ ఏది కూడా వర్కౌట్ కాలేదు రీసెంట్ టైంలో రవితేజకి. బట్ భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమా రైటింగ్ దగ్గర నుంచి స్టోరీ, కామెడీ ప్రతి ఒక్కటి వర్కౌట్ అయింది. రవితేజ నుంచి ఏదైతే ఇష్టపడతారో, రవితేజ నుంచి ఏదైతే కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారో, రవితేజ నుంచి ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ ఈ సినిమాలు ఉన్నాయి. రవితేజని హిట్ కన్ఫర్మ్. ఇంకెవరు ఏం చెప్పినా సరే కూడా మీ మైండ్లోకి ఈ సినిమా గురించి నెగిటివ్ థాట్ ఏం పెట్టుకోకూరి. హ్యాపీగా ఫ్యామిలీ అంతా పోయి యథార్థంగా కూర్చొని ఎంజాయ్ చేసే సినిమా భర్త మహేశ్వరికి విజ్ఞప్తి. వేరే థాట్ ఏం పెట్టుకోకూరి. సినిమా మస్తుంది. సినిమా మధ్యాహ్నం చూసి వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. సినిమా ప్లస్ పాయింట్స్ ఏమని చెప్తా. ప్లస్ పాయింట్ అంటే పాటలు ఏవైతే ఉన్నాయో పాటలన్నీ సీట్లలో అందరూ ఎంజాయ్ చేస్తారు. లేడీస్ జెంట్స్ అని ఏం తేడా లేదు. ప్రతి పాట మస్తుంది. మెలోడీ పాట బాగుంది. మాస్ సాంగ్, ఫోక్ సాంగ్స్ ఉన్నాయి. 2 సాంగ్స్ ఉన్నాయి ఫోక్ సాంగ్స్. ఒక పాట రిమిక్స్ కూడా చేశారు. అసలు ప్రతి పాట పిచ్చగా ఎంజాయ్ చేస్తారు అందరూ. ఇంకా సింగిల్ స్క్రీన్ థియేటర్లో అయితే స్క్రీన్లు అదురుతాయి. అంత మంచి బీమ్స్ అన్న అయితే మాత్రం దుమ్ము లేపింది మ్యూజిక్. ఏమన్నా కొట్టినా పాటలు బ్యాక్గ్రౌండ్ అన్నీ సినిమాకి మంచిగా వర్కౌట్ అయినాయి. అసలు కిషోర్ ఆయన రాసుకున్న రైటింగ్ ఏదైతే ఉందో సగం రైటింగ్లోనే సినిమాని సక్సెస్ చేసుకున్నాయన. ఆ కామెడీ టైమింగ్ ఏదైతే ఉందో చాలా రోజుల సంది రవితేజ గారి నుంచి కామెడీ ఎవరైతే మిస్ అయ్యారో ఆ కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. రవితేజ నుంచి వచ్చిన ఎంటర్టైన్మెంట్ ఉంది. సునీల్ గారిది చాలా రోజుల సంది మనం మంచి టైమింగ్ మిస్ అయినాం. సునీల్ గారి ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆయన కామెడీ టైమింగ్ కానీ ఇవన్నీ చాలా రోజుల సంది మనం మిస్ అయినాం. బట్ ఈ సినిమాలో సునీల్ గారిది కూడా వర్కౌట్ అయింది. కామెడీ సత్య అన్నది వర్కౌట్ అయింది. అందరి కమీడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కామెడీ వర్కౌట్ అయింది. హీరోయిన్స్ గ్లామర్ చాలా గ్లామరస్గా చూపించిండు కిషోర్ అన్న. హీరోయిన్స్ని అయితే మాత్రం అంటే ఏదైతే యూత్ అంటే అన్నీ ఒక గ్లామర్ ఉంది, కామెడీ ఉంది, ఒక ఫ్యామిలీ డ్రామా ఉంది, హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ ఉంది. అన్నీ వర్కౌట్ అయినాయి సినిమాలో. చాలా రోజుల సంది ఎవరైతే రవితేజ అన్న ఫ్యాన్స్ అన్న ఒక్క హిట్ ఇస్తే చాలన్న, రవితేజ అన్న ఒక్క హిట్ అన్న, ఒక్క కంబ్యాక్ ఇయ్యాలని చెప్పేసి చాలామంది చాలా ఏళ్ళుగా వెయిట్ చేస్తారు కదా. ఈ ఎంటర్టైన్మెంట్తో అయితే మాత్రం రవితేజ అన్న వాళ్ళందరికీ హిట్ ఇచ్చేసిండు. ఖచ్చితంగా మంచి హిట్ ఇచ్చిండు. రవితేజ అన్న ఫ్యాన్స్ అయితే మాత్రం హ్యాపీ, ఖచ్చితంగా ఖుషి అవుతారు సినిమా చూసిన తర్వాత. ఈవెన్ జనరల్ ఆడియన్స్ కూడా సినిమా చూస్తారు పక్కా. అందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ ఇది. అంటే స్టోరీ గొప్ప స్టోరీ, చాలా సస్పెన్స్ ఉంటుంది, చాలా థ్రిల్లింగ్ ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సీట్లో కూర్చొని పెట్టేసిండు. ఇవేమి ఉండే స్టోరీలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కామెడీ ఎంటర్టైన్మెంట్లో జోనర్లో నడుస్తూ ఉంటుంది. మనందరికీ తెలిసిందే రెగ్యులర్గా ఇద్దరు హీరోయిన్ల మధ్య ఒక హీరో ఉంటే ఎట్లుంటుందో అట్లా పెళ్ళైన హీరోకి లైఫ్లోకి ఇంకొక అమ్మాయి సెట్ ఉంటుందో అది మీరు ఊహించుకోండి. ఆ దానిలో వచ్చే సీన్స్ ఎట్లుంటాయి అనేది మీరు సినిమాలో చూస్తే మీకు అర్థమవుతుంది క్లియర్గా. అవి మనం రివీల్ చేయదు కాబట్టి మనం రివీల్ చేయం. సినిమాలో పోయి మరి కనుక మీరు చూస్తే మాత్రం ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేస్తారు. మెయిన్ పాటలు, మాస్ పాటలు అయితే మాత్రం దుమ్ము లేపేసినాయి థియేటర్లో. మంచి ఎంజాయ్ చేస్తారు అందరూ. పాటలు మాత్రం నాకు అది మంచిగా అనిపించింది. కిషోర్ తిరుమల అనేది రైటింగ్ చాలా క్లియర్గా రాసుకుంటారు. రైటింగ్ పెద్ద ఎలివేషన్స్లో పెద్ద సీన్లు ఏం పెట్టకుండా ఫ్యామిలీ ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ ఎట్లా చేయాలన్న ఒక కాన్సెప్ట్తో రాసుకుంటూ అదే డెలివరీ చేసిండు. యాజ్ ఇట్ ఈజ్ డెలివరీ చేసిండు. నచ్చింది సినిమా మొత్తం. మంచి అంటే బ్లాక్ బాస్టర్ హిట్, షేక్ చేసి హిట్ అని చెప్పా కానీ పండగకు మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా దొరికినట్టే. రవితేజ ఫ్యాన్స్కి అయితే కడుపు నిండా మంచి బిర్యానీ దొరికినట్టే రవితేజ ఫ్యాన్స్కి అయితే. ఎందుకంటే ఒక హీరో సినిమా హిట్ కాకపోతే ఫ్యాన్స్కి తెలుస్తుంది ఆ బాధ ఏందన్నది. ఆ ఫ్యాన్స్ ఆ ఒక్క హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తారన్నది ఒక ఫ్యాన్గానే ఒక ఫ్యాన్ ఉంటేనే అర్థమవుతుంది. అది మనం చెప్పడం ఈజీయే. వేరే సినిమాని కామెంట్ చేయడం, సినిమాని తక్కువ చేయడం మనందరికీ ఈజీనే. బట్ సినిమా తీయడం చాలా కష్టం కాబట్టి ఒక్కొక్కసారి సినిమా చెడిపోవాలని, ఖరాబ్ చేయాలని ఎవరు సినిమా తీయరు. ఒక్కొక్కసారి కొన్ని వర్కౌట్ అయితే కొన్ని వర్కౌట్ కావు అంతే. దానికి ఇంకా అది ఎవరి చేతిలో లేనిది. అది కొన్ని ఏం తీయకపోయినా పెద్ద హిట్లు అయితే కొన్ని ఎంత కష్టపడి తీసినా సరే కూడా వర్కౌట్ కాదు. సో దానికి ఎవరిని మనం బ్లేమ్ చేయలేం కాబట్టి రవితేజ అన్న ఫ్యాన్స్ మాత్రం అన్న మీరు ఫుల్ ఎంజాయ్ చేయండి అన్న. సినిమా హిట్ వచ్చింది. ఇంకా సినిమాని ఎంతగానో నిలబడతారు అనేది మీ చేతుల్లో ఉంది. పండగ సీజన్లో వచ్చింది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా లైన్ కడుతున్నారు సినిమాకి. ఆల్రెడీ పాజిటివ్ టాక్ ఒక్కసారి కనుక వచ్చింది అని అంటే ఆ సినిమా రూపురేఖలు మారుతాయి. అదే భక్త మహేశ్వరులు కూడా జరిగింది.
మార్నింగ్ షో దగ్గర నుంచే ఇంకా టికెట్ రేట్స్ కూడా పెంచలేరు. మళ్ళీ ప్లస్ పాయింట్ ఏంటంటే అన్ని నార్మల్ టికెట్ ప్రైస్ ఏవైతున్నాయో ఆ టికెట్ ప్రైస్కి మనం సినిమా చూడొచ్చు. మీరు సినిమాలో పోయి కూర్చున్న తర్వాత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఎంటర్టైన్మెంట్ కనుక మీరు రాకపోతే మీరు చెప్పురు. ఇంకా కామెడీ చాలా ఏళ్ళ తర్వాత హిలీరియస్ కామెడీ రవితేజ అన్న దగ్గర నుంచి హిలీరియస్ నవ్వుతూనే ఉంటారు మీరు. సునీల్ అన్న కామెడీ కూడా అంటే ఎలక నవ్వు కొన్ని వాయిస్లు అవన్నీ ఉంటాయి సునీల్ అని, అవన్నీ ఈ సినిమాలో వర్కౌట్ అయినాయి. సత్య కూడా అంటే సత్యదేవి సినిమా అంతా ఉంటుందేమో అని అనుకున్నా, బట్ సినిమా అంత లేదు. బట్ ఉన్నంతలా సత్యాన్ని కూడా మస్తు కామెడీ బాగా పండించిండు. ఓవరాల్గా నేను చెప్పాల్సిన రివ్యూ ఏంటంటే భక్త మహేశ్వరికి విజ్ఞప్తి ఏంటంటే భర్తలందరూ పోయి హ్యాపీగా ఫ్యామిలీతోని ఎంజాయ్ చేసే సినిమాలో చూడండి. అట్లుంది ఇట్లుంది అంటే మళ్ళీ హీరోయిన్స్ కూడా చెప్పడం మర్చిపోయినా, మామూలు గ్లామరస్గా లేరు హీరోయిన్. డైరెక్టర్ చూపించే విధానం కూడా మస్తు చూపించింది హీరోయిన్స్ని. ఇంకొక ఆమె సెకండ్ ఆమె ఉంది, ఆమె పేరు అంతగానం తెలియదు కానీ ఆమె ఎంట్రీ అయితే మాత్రం పీక్స్లు ఉంటుంది. ఆమె కాస్ట్యూమ్స్ కానీ ఆమె అసలు హీరోయిన్స్ విషయంలో ఆయన తీసుకున్న థాట్ ఏదైతే ఉందో యూత్కి అయితే మాత్రం ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు యూత్ అంతా. అంత మంచి ఇద్దరు హీరోయిన్స్కి కూడా అసలు ఆ గ్లామరస్గా చూపించడంలో మస్తు సక్సెస్ అయ్యిండు డైరెక్టర్. వాళ్ళని వాళ్ళ సీన్కి తగ్గట్టు అక్కడ సిచ్యువేషన్కి తగ్గట్టు అంటే పాటలు కొన్ని సిచ్యువేషన్కి సంబంధం లేకుండా పాటలు వస్తాయి ఓకే, బట్ పాటలు బాగున్నాయి కాబట్టి పాటలు ఎంజాయ్ చేస్తారు పక్క అందరూ. ఒక జనరల్ ఆడియన్సే కాదు, రవితేజ ఫ్యాన్సే కాదు, అందరూ ఆ పాటలన్నీ ఎంజాయ్ చేస్తారు. అక్కడ అవసరం లేదు, బట్ పాట వస్తుంది, పాట బాగుంది కాబట్టి ఎంజాయ్ చేస్తారు. లాజిక్లు ఏం వెతకకుండా ఇప్పుడున్న మన ముందు సినిమాలు ఏవైతున్నాయో సినిమాలకు లాజిక్లు తీసుకుంటే మనం సినిమాని ఎంజాయ్ చేయలేం. మనం 2 గంటలు పోయినామంటే 2 గంటలు థియేటర్లో కూర్చున్నామంటే హ్యాపీగా నవ్వుకొని ఎంటర్టైన్ అయ్యే బయటికి రావాలి. అది ఆ స్టఫ్ ఆ మెటీరియల్ అంతా ఈ సినిమాలో ఉంది కాబట్టి రవితేజ అన్న ఫ్యాన్స్ జనరల్ ఆడియన్స్ అందరూ వండి ఫ్యామిలీతో వండి చూడండి, ఎంజాయ్ చేయండి. ఒక మంచి కామెడీ మూవీ, ఒక మంచి ఫ్యామిలీ డ్రామా మూవీ బాగుంది. నాకైతే నచ్చింది కాబట్టి మీకు చెప్తున్నా. ఒకసారి మీరు కూడా చూసి ఎట్లుందో కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు ఖచ్చితంగా. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేయండి. జై హింద్.